హాయ్ ఫ్రెండ్స్, గాయత్రీదేవిని వచ్చేసాను. ఈరోజు గాయత్రీదేవి స్పెషల్ బ్రింజాల్ చట్నీ, బ్రింజాల్ అండ్ కోకోనట్ చట్నీ. ఎలా చేస్తారో చూడండి, ఎలా చేస్తానో నేను చూడండి. ఒక పావు కేజీ వంకాయలు ఇలా చిన్న ముక్కలుగా చేసుకోండి. ఒక 6 పచ్చిమిరకాయలు ఇలా ముక్కలు చేసుకోండి. 2 సగాలుగా ఇచ్చి పక్కన పెట్టుకోండి. కొంచెం 2 రెబ్బలు కరివేపాకు, 2 రెబ్బలు చింతపండు, 4 వెల్లుల్లిపాయలు. ముందుగా తాలింపు కూడా వేసి ఒక బౌల్లో పెట్టుకోండి. తగినంత ఉప్పు తర్వాత వేద్దాం. 1 కప్పు కొబ్బరి మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్, ఎలా చేస్తానో చూడండి. ఫ్రెండ్స్ చూసారుగా, స్టవ్ వెలిగించి ముందు బాండీ పెట్టేయండి. చిన్న స్పూన్తో 2 గరిటెలు నూనె వేయండి. ఇంకేమీ వద్దు. ముందుగా ఈ వంకాయ ముక్కలు నీళ్ళల్లో వేసాం కదా, ఇవి తీసేయండి. కరివేపాకు ఉంది కదా, ఇది కూడా వేసేయండి. పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేయండి. చింతపండు, వెల్లుల్లి, కొబ్బరి మాత్రం వేయద్దు, అది తర్వాత వేద్దాం. చూడండి, ఒక్క 5 నిమిషాలు మాత్రమే వేయించండి, ఎక్కువ వేయించద్దు. ఫ్రెండ్స్ చూసారుగా, ఇలా వైలెట్ కలర్లో మొక్కలు వేగుతాయి. 5 నిమిషాలు. ఈ కొబ్బరి కూడా ఇందులో వేసేయండి. ఈ చింతపండు కూడా ఇందులో వేయండి. చిన్నులపాయలు కూడా ఇందులో వేసి కొంచెం 1 అర స్పూను పసుపు వేయండి. ఇంకేమీ అవసరం లేదు. ఫ్రెండ్స్ చూసారుగా, కొబ్బరి అన్నీ వేసాం మనం, వేడి తగ్గింది. మిక్సీలో వేసేయండి, జార్లో వేసేయండి. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేయండి. ఇంకా ఏమీ వేయని అవసరం లేదు. మిక్సీ వేసాను చట్నీ. ఫ్రెండ్స్ చట్నీ రెడీ అయిపోయింది. ఇది ఒక బౌల్లో వేసేసుకోండి. ఇంకా తాలింపు ముందుగానే పెట్టాం కదా, అది కూడా ఇందులో వేసేయండి. స్పూన్తో కలిపేయండి. గుమగుమలాడే బ్రింజాల్ చట్నీ రెడీ. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాయత్రి వల్లూరి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలామంది నా ఛానల్ బాగుంది అంటున్నారు. నేను చేసే కుకింగ్ ఐటమ్స్ కూడా బాగున్నాయని చెప్తున్నారు నా ఫ్రెండ్స్.
తెలిసిన వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ చెప్తున్నారు. అందుకే నేను చాలా వీడియోలు ఉన్నాయి, అవి కూడా చూసి మీరు ఇంట్లో ప్రిపేర్ చేయండి. చాలా సింపుల్ రెమెడీస్తోనే నేను చెప్తున్నాను, ఎక్కువ టైం తీసుకోదు. 3 నిమిషాల్లో మీకు రెడీ అయిపోతుంది. ఏదైనా ఒక 3 నిమిషాలు 5 నిమిషాలు, అంతకంటే ఇంకెక్కువ పట్టదు. మీరు కూడా ఒకసారి చూసి చేసి తిని ఆనందించండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇప్పటికే నా ఛానల్ 35,000 మంది చూశారు, 35,500 మంది చూశారు, 35,700 మంది చూశారు ఇప్పటిదాకా. ఇంకా చూడాలని కోరుకుంటున్నాను. చూసిన వాళ్ళందరికీ, చూసే వాళ్ళకి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.